అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మీ అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ఈసారి మీరు కమెంట్ చేసినప్పుడు మీరు ఏ ప్రాంతం నుంచి మా వీడియోస్ చూస్తున్నారో దయచేసి మీరు అక్కడ కింద మెన్షన్ చేయండి. ఎందుకంటే మేము డిసెంబర్ కదా, చాలా ప్రాంతాలకు వస్తున్నాం. ఒకవేళ ప్రభు చిత్తమైతే మీరున్న ప్రాంతంలో మనందరం కలుద్దాం, మంచి సాక్ష్యాలు మనం పంచుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు నా జీవితంలో నేను ఈ స్థాయికి రావడానికి లేదా నా సమస్యలు జయించడానికి నాకు ఉపయోగపడిన ఒక చిన్న చిట్కాని ఈరోజు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు చాలా కష్టపడుతున్నారయ్యా. మీ కమెంట్స్ వస్తున్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ప్రభా ఆ బిడ్డలు శోధల నుంచి బయటికి రావాలి, వారి ఇరుకు ఇబ్బందుల నుంచి బయటికి రావాలని నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది రుణ బాధల మధ్య ఉన్నారు, కొంతమంది కుటుంబ సమస్యల మధ్య ఉన్నారు, కొంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు ఉన్నారు, కొంతమంది తండ్రులు, కొంతమంది అన్నలు, కొంతమంది సిస్టర్స్, కొంతమంది తల్లులు వారి జీవితంలో చాలా కష్టపడుతున్నారు కుటుంబాలు పోషించుకోవడానికి. మీకు నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీ కష్టం ఎప్పుడు వృధాగా పోదు. దేవుని వాక్యంలో ఈ మాట నన్ను ఎంతగానో బలపరిచింది. అందరం దేవుని వాక్యం తెరుద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ మాట మనం చదవగలిగితే, నీ దేవుడిని యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ఈ వాక్యము ప్రభు మన జీవితంలో నెరవేర్చుదురుగాక. ఎంత స్పష్టంగా రాయబడిందంటే, నీవు నీ దేవుడిని యెహోవాను మాత్రమే నువ్వు సేవించగలగాలి. మాత్రమే అని అర్థం ఏంటి తెలుసా? ఇంక నువ్వు వేరే ఎవరిని సేవించకూడదు, మనుషుల్ని సేవించకూడదు, అధికారులను సేవించకూడదు, లేకపోతే కొంతమంది సినిమా యాక్టర్లను సేవిస్తారు. కొంతమంది క్రికెట్ అంటే బాగా ఇష్టం, క్రికెట్లో ఉండే వారిని కొంతమంది గాడ్ అని పిలుస్తూ ఉంటారు. వారిని సేవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారిని సేవించడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదయ్యా. నువ్వు దేవుణ్ణి మాత్రమే సేవించగలిగితే ఆయన ఎట్లా సేవించాలో తెలుసా? దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. నువ్వు నీ ప్రభు అయిన యెహోవాను లేదా నీ దేవుణ్ణి నువ్వు హృదయపూర్వకంగా ఆరాధించగలగాలి. సిగ్గుపడకుండా, నిర్మోహమాట పడకుండా నువ్వు ప్రభుని స్తుతించగలిగితే ఆయన నీ ఆహారమును దీవిస్తాడు, సమృద్ధిని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ రోగము నుండి నిన్ను విడిపిస్తాడు. ఇంతకాలము రోగం వల్ల ఎన్నో ధనాన్ని నువ్వు ఖర్చు పెట్టి ఉంటావేమో, రోగం వల్ల మానసికంగా నలిగిపోయావేమో, కొంతమంది రోగం రాగానే అప్పుల్లోకి మునిగిపోయారు. ఈరోజు నేను అంటాను, వాటన్నిటి నుండి విడిపించగలిగిన ఏకైక శక్తివంతుడు మనం సేవిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. ఇఫ్ యూ బిలీవ్ దాట్, నువ్వు అది నమ్మగలిగితే నీ జీవితం ఈరోజే మార్చగలిగిన దేవుడు ఆయన. ప్రియ సంగమా, నువ్వు దేవుని మాత్రమే సేవిస్తున్నావా? కొంతమంది సిగ్గుపడతారండి, బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతారు, కొంతమంది పాటలు పాడడానికి సిగ్గుపడతారు, కొంతమంది దేవుని వాక్యాన్ని చదవడానికి సిగ్గుపడతారు, కొంతమంది దేవుని సందులో ఆరాధించడానికి సిగ్గుపడతారు. నువ్వు అలా సిగ్గుపడితే నీ జీవితంలో ఎలా ఆశీర్వదించబడతావు? నువ్వు అట్లాగా మొహమాట పడితే కనీసం నీ స్నేహితుల ముందర, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానయ్యా, నేను దేవుని కోసం బ్రతుకుతున్నానయ్యా, నేను మందిరానికి వెళ్తున్నానయ్యా, ఐ ఆమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి నువ్వు మొహమాట పడితే, నువ్వు సిగ్గుపడితే నువ్వు ఎలా దీవించబడతావయ్యా? నువ్వు నిర్మోహమాటంగా ప్రభుని గనపరచు. అందుకే దేవుని భక్తులు అంటారు, మీరు ఎవరిని సేవించినా నేనును నా ఇంటి వారిని మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాం అని ధైర్యంగా నిలబడ్డారు. దేవుడు వారిని అవమానపరచలేదు. ఈరోజు దేవుడిని ఆరాధిస్తే ఎరుకోగోడలు కూల్చిన దేవుడు ఈరోజు నీకు అడ్డుగా ఉండే ప్రతి సమస్యను కోల్చగలిగిన సమర్థుడు. నమ్ముతావా? ప్రార్థన చేయ, దేవుణ్ణి సేవించు. గాడ్ బ్లెస్ యూ.